హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతిలో ఉన్నానన్నమాట. మా బాబు ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు. దానికి కౌన్సిలింగ్ కోసం అయితే కనుక వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్లో మనకి ర్యాంకు 10,000 లోపు వస్తే మాత్రమే సీట్ అలాట్మెంట్ అనేది వీళ్ళు ఇస్తున్నారనమాట. అంటే మనం ఆన్లైన్లో ఎస్ఆర్ఎం లింక్ ద్వారా అయితే కనుక మనం ఏ ప్రాజెక్ట్ అంటే ఏ గ్రూప్ తీసుకుంటున్నామో మన ఎంట్రీస్ అన్నీ కూడా దాంట్లో ఎంటర్ చేస్తే మనకి సీట్ అలాట్ అవుతుందా లేదా అనేది అక్కడ మనకి కన్ఫర్మేషన్ అవుతుందన్నమాట. ఆ తర్వాత ఈ మంత్ 14th లోపు మనకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుందన్నమాట. అంటే మనకి సీట్ అలాట్ అయినట్లు. అప్పుడు మనం వచ్చేసేసి ఫస్ట్ దఫాగా 10,000 వచ్చేసి అప్లికేషన్ ఫీజు, అట్లాగే 1 lakh వచ్చేసేసి ఫీజులో 1 part అనమాట పే చేయాలి. అట్లా పే చేసిన తర్వాత మనకి సీట్ అలాట్ అయినట్లు లెక్క. ఆ తర్వాత 1 week లోపు మిగిలిన రిమైనింగ్ ఫీజు అయితే కనుక పే చేయాలన్నమాట. ఆ వివరాలన్నీ అయితే కనుక తెలుసుకున్నాము. తర్వాత వచ్చేసి క్యాంపస్ మొత్తం కూడా మొత్తం తిరిగి చూసామన్నమాట. ఇక్కడే మోటార్ వెహికల్ ఒకటి ఉంది, దాని ద్వారా అయితే కనుక మనం క్యాంపస్ మొత్తం కూడా చూడొచ్చు. మేమైతే కనుక ఈ వెహికల్ ద్వారా అయితే కనుక క్యాంపస్ మొత్తం చూసాము. అట్లాగే ఈ క్యాంపస్ డ్రైవర్ మాకు మొత్తం అన్ని బ్లాగ్స్ గురించి అయితే కనుక వివరంగా వివరించారనమాట. సో నాతో పాటు మీరు కూడా ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గురించి లోపల ఉన్నట్టు బ్లాగ్స్ గురించి తెలుసుకుంటారని ఈరోజు నేను ఈ వీడియోని అయితే కనుక అప్లోడ్ చేస్తున్నాను. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇది జీవిరామ్ క్లాస్ సార్. అంటే ఇందులో క్లాస్ రూమ్స్ అన్ని ఉంటాయి. లైబ్రరీ ఉంటుంది. లైబ్రరీ 12th floor మొత్తం అర్థం ఉంది సార్. అది 12th floor లో లైబ్రరీ. 11 నుంచి మొత్తం కింద వరకు క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ అలా ఉంటాయి. ఓకేనా? అయ్యే ఇప్పుడు లైబ్రరీకి వచ్చి పిల్లలు చదువుకోవచ్చు. ఇక్కడ లైబ్రరీ డే స్కాలర్స్ చదువుకోవచ్చు, హాస్టల్ చదువుకోవచ్చు. ఎగ్జామ్స్ టైంలో డే స్కాలర్స్ కూడా వస్తారు. వాళ్ళకి ఒక టైం ఇస్తారు. ఆ టైం ప్రకారం వచ్చి చదువుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. నైట్ 10 దాకా లైబ్రరీ ఓపెన్ చేసి ఉంది. ఇక్కడ చదువుకునే వాళ్ళకైతే హాయిగా చదువుకోవచ్చు. హాయిగా చదువుకోవచ్చు. 10 దాకా లైబ్రరీ ఉంది కాబట్టి హాస్టల్ ఎప్పుడైనా రావచ్చు, చదువుకోవచ్చు, వెళ్ళవచ్చు. అలాగా దీంట్లో ఇంకా క్లాస్ రూమ్స్ అనే ల్యాబ్స్ కానీ అవి ఉంటాయండి. జ్యూస్ కానీ, థమ్స్అప్ అలాంటి సమోసాలు, పఫ్లు ఇవి ఉంటాయి కదా, అవి ఉంటాయి దీంట్లో. అవి డబ్బులు కట్టాలి. అది ప్రైవేట్ కదా, అది డబ్బులు కట్టాలి. హాస్టల్లో ఉండే వాళ్ళకి ఫుడ్ అది న్యూ హాస్టల్. న్యూ హాస్టల్ అదంతా హాస్టలే. బిల్డింగ్ మొత్తం హాస్టలే. ఓన్లీ బాయ్సే ఉంటాయి. ఇది గంగాపి, ఇది కూడా బాయ్స్ హాస్టలే. ఇదంతా బాయ్స్ హాస్టలే. మళ్ళీ దీంట్లో వచ్చేసి ఫుడ్ కూడా దీంట్లో ఉంది. పిల్లలకి భోజనం అంతా ఇక్కడే పెడతారు. ఇదేమో ఎస్ఆర్ బ్లాక్. ఎస్ఆర్కి బ్లాక్ అంతా మొత్తం టోటల్ ఎంత ఎక్స్టెంట్ లో ఉంటుంది? ఇది మొత్తం ఎకరం మొత్తం, ఇది తల మొత్తం యూనివర్సిటీ మొత్తం ఇది 100 ఎకరాల ఉన్నది. 100 ఎదురు ఉన్నది మొత్తం 150. అది ఇంకా అవ్వలేదు, అవుతుంది. ఇది ఎస్ఆర్ బ్లాక్ సార్. దీంట్లో మొత్తం క్లాస్ రూమ్స్ ఉంటాయి, ల్యాబ్స్ ఉంటాయి. సేమ్ మళ్ళీ ఫుడ్ ఏదైనా సరే తీసుకోవచ్చు. బేకరీ లాంటివి అంటే థమ్స్అప్ కానీ, వాటర్ కానీ ఇలాంటివి తీసుకుంటాం. అది గేట్ ప్లాజా. వెళ్దాం వాడికి. గేట్ ప్లాజా అంటే మెయిన్ గేట్. అది మన వచ్చిన గేట్ నెంబర్ 3. అది మెయిన్ గేట్, ఇది మెయిన్ గేట్. ఓకేనా? ఇది వర్క్ చేస్తుంది కదా, కార్ రాదు కదా లోపలికి. ఇది నేను వచ్చి 6 సంవత్సరాలు సార్. దాని ముందు ఎన్నాళ్ళు నాకు తెలియదు. నేను వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. 6వ సంవత్సరం. ఇది గేట్ ప్లాజా అంటారు. అంటే గేట్ 1 మెయిన్ గేటు. పిల్లలందరూ వస్తూ ఉంటారు. అడ్మిషన్ పర్పస్ లోపల
సార్లు ఉంటారు. వాళ్ళ పేరు అయ్యి ఎక్కడి నుంచి వచ్చారని వాళ్ళు ఎంట్రీ చేయించుకున్న తర్వాత వెయిటింగ్ మళ్ళీ మీరు వస్తారు కదా, పిల్లలకి ఇన్ఫార్మ్ చేస్తే పిల్లలు వస్తారు. ఆ బ్యాటరీ వెహికల్ తీసుకెళ్ళి లోపల కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇక్కడ కానీ ఓకే. స్టూడెంట్స్ ఆడుకోవడానికి ఇది ఉంది కదా, ఇది గ్రౌండ్ ఇది అందరూ ఆడుకోవచ్చా? అందరు ఆడుకోవచ్చు. ఇది మన ఇందులో ఉన్న వాళ్ళంతా అందరు దేశ కలర్స్ కూడా కూడా ఆడుకుంటారు. వాళ్ళ టైం పాట 5:30కి కాలేజ్ అయిపోయింది. వాళ్ళకి 5:30కి కాలేజ్ అయిపోయింది కాబట్టి అప్పటిదాకా ఆడుకోవచ్చు. దాని తర్వాత 5:30 దాకా బస్సులు వెళ్ళిపోతాయి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. డేస్కాలు ఆటలు కూడా ఆడుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి. వెళ్ళిపోయే వాళ్ళకి బస్కి వెళ్ళిపోవాలి. బస్కి వెళ్ళిపోవాలి. ఓకే. లాస్ట్ బస్ ఎన్నింటికి ఇక్కడ బయలుదేరేది? ఇక్కడ నుంచి 5:50కి బయలుదేరుతాయి. మొత్తం 5:50కి గేట్ అవుట్ అవుతాయి. ఓకే. మార్నింగ్ 9:30 కల్లా లోపలికి వస్తాయి. ఓకే. 1 అవర్ ముందు బయలుదేరాలి. వాళ్ళు క్యారేజ్ తీసుకొని క్యాంటీన్ తినచ్చు. క్యాంటీన్ తినలేదు. ఓన్లీ హాస్టల్ వాళ్ళకి డబ్బులు కట్టిందా? తినొచ్చు, డబ్బులు కట్టి తినొచ్చు. కాకపోతే వాళ్ళ ఇష్టం, అది మనం చెప్పలేం. లేదా మనం చెప్పలేం. ఒకసారి చూస్తారు ఏముంది. అది ఫుడ్ కోర్ట్ అంటారు. ఫుడ్ కోర్ట్ లో కానీ మొత్తం ఉంటాయి మనకి. టోటల్ ప్లస్ అని చెప్పి ఒకటి ఉంది. డ్రెస్లు కానీ పేస్ట్లు కానీ సేమ్ డిమార్ట్ అలాగో అలా తెచ్చుతుంది. ఇంకా ఏమో బేకరీ ఉంటాయి. పిజ్జా మొత్తం జ్యూస్ రియల్స్ ఎలాంటివి అమ్ముతా ఉంటారు. అవి కూడా డబ్బులు పెట్టుకుంటారు మన ఓన్ డబ్బులు. అలాగా షటిల్ కోర్టు గ్రౌండ్ మొత్తం ఇది. అయితే ఇది వచ్చేసి గంగా ఏ ఫ్లోర్ కింద కామో జెంట్స్ ఉంటారు. అలాగా కాలేజ్ లోపల రావచ్చు కానీ జస్ట్ చూడడానికి దింపేయడానికి అంతే. దింపడానికి కారు లగేజ్ ఉంటే లగేజ్ తీసుకొని వచ్చేసి దింపేసి వెళ్ళిపోతారు. మాట్లాడాలి ఉంటే కార్ పార్కింగ్ గేట్ నెంబర్ 6 సూపర్ ఆ పార్కింగ్ చేసుకొని వచ్చేసి ఎస్ఆర్ బ్లాక్ కానీ శివరాంలో కానీ కూతురు పక్కన మాట్లాడుకుని వెళ్ళిపోతారు. దీని పేరు వచ్చేసి ఎఫ్ ల్యాబ్. ఎంత ల్యాబ్లు ఉంటాయి. ల్యాబ్ అంటే ఈ డోర్ కనబడుతుందా ఆడిటోరియం పెద్ద హాల్ ఉంది. చిన్న విని మూవీ వేస్తూ ఉంటారు. మూవీ కానీ ఎప్పుడు ఉంటుంది కావాలంటే ఈ రోజు ఆదివారం సెలవు కాబట్టి ఏదో ఒకటి ఏదో సినిమా గేమ్స్ క్రికెట్ మ్యాచ్ అవి పెడతా ఉంటారు. అది శనివారం సెలవు కదా, బస్సు రాదా బయట? బస్సు రాదండి. మేము కావాలంటే మా పిల్లలు పంపించవచ్చు కాలేజీలోకి. ఐడి కార్డు ఉంటాడు వచ్చి పిల్లలు మాత్రం రాకూడదు. పేరెంట్స్ తో పాటే రావాలి. బ్రదర్ కానీ సిస్టర్ కానీ తమ్ముడు కానీ. జాయిన్ అయినప్పుడు ఎందుకు రాకూడదు? ఆడుకోవచ్చు. ఏది ఇద్దరు స్టూడెంట్స్ ఇక్కడ ఉండేది. ఇది వేదావతి. వేదావతి ఏంటి? ఇది కూడా వేదావతి హాస్టల్. ఇది కూడా లేడీస్ గా జెంట్స్ గా? జెంట్స్ కి, ఓన్లీ జెంట్స్ కి. ఫస్ట్ ఫ్లోర్ ఆ సెకండ్ ఫ్లోర్ పిల్లలు కూర్చున్నారు అదంతా భోజనం క్యాంటీన్. ఇక్కడ ప్రారంభమైంది పక్కన. వచ్చేసి క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డ్యాన్స్ రూమ్స్ అవన్నీ ఉంటాయి బయట. ఇది జేసీ పోస్ట్. జేసీ పోస్ట్ వచ్చేసా మొత్తం ల్యాబ్స్ ఇవి కూడా. ల్యాబ్స్ అండ్ మెటీరియల్ మనకి రోడ్ వర్క్ మెటీరియల్ అవి టెస్టింగ్ జరుగుతూ ఉంటాయి. అయిపోయింది చెప్పి సాయంత్రం వెళ్తా ఉంటారు కదా. సాయంత్రం వెళ్తా ఉంటే చిన్న యాక్సిడెంట్ ఏదో ఒకటి కార్ బండి వేసి తిప్పి పడతామా పడినా కూడా వెంటనే ఫోన్ చేస్తే మన కాలేజ్ కింద పట్టారంటే వెళ్తే అంబులెన్స్ వెళ్ళిపోయింది. అంబులెన్స్ వెళ్ళి పికప్ చేసుకొని ఫార్మసీ ఉంది. ఎమర్జెన్సీ అయితే అటు నుంచి ఎన్ఆర్ఐ తీసుకెళ్తారు, లేదా ఏఎంసీ హాస్పిటల్ తీసుకెళ్తారు. లేకుంటే ఇక్కడ చిన్నది అయితే ఇక్కడ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేసుకుంది. ఇక్కడ మొత్తం 3 ఉంటారు. డే 3 ఉంటారు, నైట్ ఏమో 1 ఉంటారు. ఎమర్జెన్సీ అయితే వాళ్ళు కూడా వస్తారు. నర్సులు మొత్తం 6 ఉంటారు. ఇదంతా అన్నపూర్ణ మెస్. అన్నపూర్ణ మెస్ అంటే మొత్తం ఓన్లీ లేడీస్ హాస్పిటల్. లేడీస్ జెంట్స్ ఎవరు రారు, ఓన్లీ లేడీస్. వంట ఇక్కడే చేస్తారు, బయట ఇక్కడే చేస్తా ఉంటారు. ఓకే. పోస్ట్ ఆఫీస్ కూడా లోపల. పోస్ట్ ఆఫీస్ కానీ అట్లా కూడా వస్తుంది. కావేరీ టవర్. మొత్తం ఎన్నండి బ్లాక్లు ఇవి? మొత్తం 9 బ్లాక్.
ఇటువైపు ఉంటాయి, ఇటువైపు రూమ్స్. ఓన్లీ ఫ్యాకల్టీ వాళ్ళు ఉంటారు. పీసీ సార్ కానీ పీసీ సార్ కానీ ఫ్యాకల్టీ చదువు చెప్పేవాళ్ళు అందరూ దీంట్లో హాస్టల్ లోపల బ్యాంక్ కూడా ఉందా లోపల? బ్యాంక్ బ్యాంక్ ఏ లేదన్న, ఏటీఎం ఉంటుందేమో. ఓన్లీ ఏటీఎంస్ ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ ఉంది. పోస్ట్ ఆఫీస్ కంపల్సరీ ఫస్ట్ ఫ్లోర్. వాతావరణ శాఖ కూడా లోపల. చిన్నపిల్లలు ఆడుకుని పెట్టేది లోపల. చిన్నపిల్లలు ఉంటారు కదా, ఎందుకు వాళ్ళకు పోస్ట్ పెట్టారు? పిల్లలు ఉంటారు కదా, సైకిల్ పిల్లలు ఆడుకున్నారు. చిన్నపిల్లలు కూడా పెడుతున్నారు. ఎల్కేజీ నుండి 10th వరకు ఇంటర్ వరకు ఉంది. మొత్తాన్ని ఇక్కడ చూసినట్టు జాయిన్ అయితేనే పిల్లలకి హాస్టల్ బాగుంటుంది. అన్ని చదువుకోవచ్చు, ఎక్కువసేపు రిస్క్ చేసుకుంటా, ఫ్లైట్ జెట్ అన్నీ వేస్ట్ అవ్వకుండా. బాగానే ఉండేది సార్. మొత్తానికి ఏముందో ఎలా ఉందో అని చెప్పి అనిపించింది, కానీ మొత్తం బాగానే ఉండేది.